గుడివాడలో వేగంగా జరుగుతున్న రైల్వే ఫ్లైఓవర్ పనులను శాసనసభ్యులు వెనుగల రాము పరిశీలించడం జరిగింది. ఈ మేరకు ఫ్లైఓవర్ అధికారులు మరియు కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎంతో అవసరమైన ఫ్లైఓవర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించడం జరిగింది. జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించగా వేగంగా ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడం వలన గుడివాడకు వచ్చే ప్రజలకు రైల్వే గేట్ సమస్యలు పూర్తిగా పరిష్కరించబడతాయని అధికారులకు తెలిపారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసేలాగా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించడం జరిగింది. కార్యక్రమంలో ఫ్లైఓవర్ నిర్మాణ అధికారులు మరియు కాంట్రాక్టర్లు, కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. ఎప్పుడు వస్తుందో తెలియదు సార్ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి. ప్లానింగ్ ఉన్నారు అది దూరం ఉంటాయి కాబట్టి మనకు కావాలంటే మీకు డ్రైనేజీలు కూడా అక్కడ పెట్టండి. ప్లస్ మనకి అక్కడ నార్మ్స్ ప్రకారం మన ఆవుల మార్కెట్ యాడ్ నుంచి ఆ నార్మ్స్ ప్రకారం ఇప్పుడు కూడా యాడ్ చేస్తాం. బీటీ చేస్తాం. మనకు డ్రైనేజ్ ఇష్యూ ఉంటే ఉన్నాయా కవర్డ్ చేస్తారా? ఫుట్బాల్ చేస్తారా? లేదా మనకి అటు నీళ్ళు వచ్చింది. మనకి అటుపక్క ఆపేసి ఇదంతా యూజేజ్లోకి వచ్చేస్తా. ఏ 1 నెల నుంచి వానలేవు. కొంచెం వెళ్ళండి బాగా లేకపోతే ఇవన్నీ అసలు ఇదంతా నాకు నీకే చేసుకుంటే ఇప్పుడు 200 రూపాయలు కూడా కొట్లు పెట్టండి. మీరు ఏదో కావాలంటే దాంట్లో నాకేమిటంటే లేదు దీంట్లో పెట్టండి. పార్కింగ్ ఒకసారి పార్కింగ్ పెట్టుకుంటూ పక్కన పెట్టుకోండి. ఏదో అవి ఎక్స్ట్రా ఇస్తారా? మీరు ఎక్స్ట్రా మీకు ఇస్తారా? మీరు అంటే నాకు పైగా
చేయించండి ఎప్పుడు ఫైనలైజ్ అవ్వడానికి. ప్లస్ అంటే ప్లానింగ్ కూడా చేసుకుని మాకు అంటే కొంచెం నీట్గా వచ్చినందుకు ఎన్నాళ్ళు వెయిట్ చేసినందుకు ఎన్నాళ్ళు కష్టం చేస్తున్నందుకు జనాలకి నీట్గా లేకపోతే లాభం లేదు. అంటే నీట్గా అంటే ఏం చేయాలి, దీనికి కలర్లు వేయించుకోవాలా, ఏం చేయాలి, దాంట్లో పెదవులు వేయించుకుంటే పెదవులు దాంట్లో పెట్టుకుని వచ్చేది ఆ టైప్లో చేయించాలి. మా కార్మికులు ఇన్నాళ్ళు మీరు మాకు దీన్ని కష్టాలు పెట్టారు కూడా అది కూడా పిల్లలు మంచి ఫుట్పాత్ పెట్టి లాభం ఏం చేయగలం అభిగా ఉంటాయి కదా. ఫుట్పాత్లు పెడితే దాంట్లోకి కనీసం నడుస్తానికి తెచ్చేయాలి. అది గార్డెనింగ్ దానికి కూడా మీరు రోజులు పెట్టి ఉన్నారు.